అమ్మా! హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా మార్నింగ్ 5 o'clock to 12 o'clock రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలో మీరు చాలా మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ కామెంట్స్ అన్ని చూసిన తర్వాత. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. నేను వీడియోస్ పోస్ట్ చేసి 3 to 4 months అయింది కదండి. అంటే ఇప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేసినా కూడా అందరికీ నోటిఫికేషన్స్ అయితే వెళ్ళవు. కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు నా వీడియో నచ్చినట్లయితే మీకు నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్స్ కూడా చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ కామెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అంటే లైక్స్ అండ్ కామెంట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి. ఈ వీడియోని కూడా మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ కూడా నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా మార్నింగ్ పూజ ఫినిష్ అయింది. నేను మార్నింగ్ 5 o'clockకి పూజ స్టార్ట్ చేస్తానండి. నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 5:30, ఒకసారి 5:45 కూడా అవుతుంది. నేను పూజ కంప్లీట్ చేసేసరికి యశు నిద్ర లేచి ఇంకా బ్రష్ చేసేసుకొని ఇంకా చదవడం కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు టైం మార్నింగ్ 5:30 అయింది. కంట్రీ డిలైట్ నుంచి పిల్లల కోసం డైలీ కోకోనట్స్ అయితే ఆర్డర్ చేస్తున్నామండి. కోకోనట్ వాటర్ కోసం మనకు ఒక కోకోనట్లో అయితే మినిమం 1.5 గ్లాస్ వరకు మనకు వాటర్ అయితే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మిగతా వాటితో అంటే బయట తీసుకున్న దాంతో, అంటే బయట మనకి కొంచెం కొబ్బరి ఇదంతా వస్తుంది కదండి, కొంచెం ముదురుగా కూడా ఉంటుంది. ఇందులో వచ్చి మనకి చాలా లేతగా ఉంటుంది కాబట్టి వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. డైలీ ఇప్పుడు పిల్లలకి మార్నింగ్ కోకోనట్ వాటర్ అయితే ఇస్తున్నాము. మార్నింగ్ 5:30 కల్లా డోర్ బయట అయితే పెట్టేసి వెళ్తారు. వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే మేము ప్రస్తుతానికి ఏది కూడా యూజ్ చేయలేదండి. జస్ట్ ఈ కోకోనట్ వాటర్ ఒకటే మేము ట్రై చేసాము. మాకైతే ఇది నచ్చింది. అంటే ముందు రోజు మేము వాళ్ళ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనకి 5:30 కల్లా కోకోనట్స్ అయితే తెచ్చిచ్చేస్తారు. ఇప్పుడు టైం మార్నింగ్ 6 o'clock అయిందండి. మా హస్బెండ్ క్లినిక్కి రెడీ అయ్యారు. తను 7:30కి మళ్ళీ బ్యాక్ వచ్చేసి పిల్లల్ని స్కూల్లో 8 o'clockకి డ్రాప్ చేసేసి మళ్ళీ క్లినిక్కి వెళ్తారు. అసలు ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో కదండి. డే మొత్తం కూడా మనం చాలా యాక్టివ్గా ఉండొచ్చు. అన్ని పనులు కూడా తొందరగా ఫినిష్ అయిపోతాయి. మనకు చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుంది కదా. మనకు అసలు డే మొత్తం కూడా లేజీగా కూడా అనిపించదు ఎర్లీగా నిద్ర లేచాము అంటే. అలాగే పిల్లలు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకున్నారు అంటే వాళ్ళకి అది బాగా గుర్తుంటుంది కదండి, చదివిందంతా కూడా. కాబట్టి మా పిల్లలకైతే నేను అలవాటు చేశాను చిన్నప్పటి నుంచి. అంటే ఎర్లీగా నిద్ర లేచి ఇంకా చదువుకోవడం ఇవన్నీ కూడా. ఈవినింగ్ చదివేదానికంటే ఎర్లీ మార్నింగ్ చదువుకుంటే వాళ్ళకి ఇంకా బాగా గుర్తుంటుంది. ఈవినింగ్ అంతా కూడా హోంవర్క్ అన్నీ చేసుకుంటారు. ఇంకా మార్నింగ్ చదవడం అయితే స్టార్ట్ చేస్తారు. శ్రేయుకైతే హెల్త్ బాగాలేదండి, కాబట్టి వాడైతే ఇంకా నిద్ర లెగవలేదు. ఇప్పుడు నా డేని అయితే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ వాటర్ని బాయిల్ చేసేసుకొని కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతాను. ఇప్పుడైతే హడావిడి పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. యశుకి ఆఫ్ డే కాబట్టి వాడు ఎగ్జామ్ రాసేసి ఇంకా 12 o'clock ఇంటికి వచ్చేస్తాడు. ఓన్లీ స్నాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. దానికోసం నేను ఫ్రూట్స్ అది బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాను. ఈరోజు శ్రేయు స్కూల్కి వెళ్ళటం లేదు కాబట్టి ఇంకా లంచ్ కూడా కొంచెం లేట్గా ప్రిపేర్ చేస్తాను. ఇంకా లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం, హడావిడి పడాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు కాబట్టి నేను కొంచెం సేపు అయితే ఈరోజు రిలాక్స్ అవుతాను. ఇప్పుడు నేను కొంచెంసేపు హాట్ వాటర్ తాగేసి పేపర్ చదువుకుంటాను. యశు అయితే ఇప్పుడు స్నానం చేయడానికి అయితే వెళ్ళాడండి. ఇంకా యశు స్నానం చేసి వచ్చేసరికి నేను ఇంకా వాడి కోసం బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేస్తాను. నాకు ఈ టైం అంటే చాలా ఇష్టం అండి. అంటే మనం
మన హస్బెండ్ కోసం, పిల్లల కోసమే కాకుండా మన కోసం కూడా కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే బాగుంటుంది కదండి. నాకైతే ఇలా హాట్ వాటర్ తాగుతూ పేపర్ చదువుకోవడం ఈ టైం నాకు చాలా ఇష్టం అండి. 6:30 to 7 నాకు చాలా ఇష్టమైన టైం అది. ఇప్పుడు టైం 8 అయిందండి. యషు స్కూల్కి రెడీ అయ్యాడు. యషు స్కూల్కి బయలుదేరాడండి. శ్రేయు కూడా నిద్ర లేచేశాడు. నిన్న స్కూల్లో శ్రేయు పడిపోయాడండి. వాడికి యాంకిల్ దగ్గర కొంచెం ట్విస్ట్ అయిపోయి మొత్తం ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత టేప్ అదంతా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. స్వెల్లింగ్ అయితే తగ్గింది, కానీ వాక్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అని అంటున్నాడు. అందుకని ఈరోజు అయితే స్కూల్కి పంపించలేదు. వాడి స్కూల్ వచ్చి అంటే పేరెంట్స్ మెయిన్ గేట్ వరకే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి లోపల 1 కిలోమీటర్ ఉంటుందండి వాక్ చేయడానికి, చాలా దూరం ఉంటుంది. పేరెంట్స్ని అయితే ఎలా చేయరు. ఇంకా అంత దూరం వాడు బ్యాగ్ వేసుకొని వాక్ చేయడం అంటే కొంచెం కష్టం కదా అని చెప్పేసి ఒక 1 డే రెస్ట్ ఇద్దామని చెప్పేసి ఇంకా ఈరోజైతే స్కూల్కి పంపించలేదు. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానంటే వద్దనేసాడండి. ఇంకా ఫ్రూట్స్ తింటానన్నాడని వాడి కోసం నేను వాటర్ మిలన్ కట్ చేశాను. అలాగే నాకు కూడా వాటర్ మిలన్ కట్ చేసేసుకొని ఇంకా ఇద్దరం అయితే తింటున్నాము. ఇదేనండి ఈరోజు శ్రేయది నాది బ్రేక్ఫాస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి మన తెలుగు వారందరికీ ఇష్టమైన పప్చార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఈ పప్చార్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. 1 కప్ కందిపప్పును నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. ఒక టొమాటోని కట్ చేసుకుని వేసుకున్నాను. 4 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేయటం వల్ల మనకు పప్పు తొందరగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 2 కప్స్ వాటర్ వేసుకుంటున్నానండి. అంటే 1 కప్ పప్పుకు 2 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసేసుకొని విజిల్ పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటాను. 4 విజిల్స్ వచ్చేసాయండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను. మనకి పప్పు మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి మొత్తం కూడా బాగా మెతుపుకోవాలి. ఈ రకంగా మొత్తం కూడా నేను బాగా మ్యాష్ చేసేసుకున్నాను. మనం ఆయిల్ సాల్ట్ వేయటం వల్ల పప్పు తొందరగా కుక్ అవుతుంది. అలాగే బయటికి అంటే విజిల్ వచ్చిన తర్వాత బయటికి పొంగకుండా ఉంటుందండి ఆయిల్ వేసుకోవటం వల్ల. ఇప్పుడు నేను ఈ పప్పుకు తాలింపు వేస్తున్నాను. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే మనం క్లే కడాయిలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. క్లే పాట్లో కానీ కడాయిలో కానీ. నేను ఎక్కువగా ఇప్పుడు క్లేవి అలాగే క్యాస్ట్ ఐరన్వే యూస్ చేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇందులో మెంతి పౌడర్ వేసుకుంటున్నానండి. మేతి పౌడర్ని మనం డైలీ యూజ్ చేయడం వల్ల అన్ని రెసిపీస్లో హెల్త్ కూడా చాలా మంచిది. మేతి పౌడర్ మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే కొంచెం ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర వేసుకున్నాను. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇంగువ వేసుకున్నాను. వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్మాల్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పు వేసుకున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం పప్పు కుక్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ వేసుకోవాలి. అంటే మనకి పప్పుచారుకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి మనం వాటర్ వేసుకోవాలి. మీ దగ్గర క్లే పాట్ ఉంటే మీరు క్లే పాట్లో ఈ పప్పుచారుని ట్రై చేయండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా బౌల్స్లో కానీ కడాయిలో చేసేదానికంటే ఇలా క్లే పాట్స్లో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు పైన వచ్చింది చూసారా ఆ నురగలాగా, అది మొత్తం కూడా నేను తీసేస్తానండి. దీనివల్ల గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కాబట్టి నేను ఇది మొత్తం కూడా తీసేస్తాను. ఈ పప్పుచారు మరుగుతున్నప్పుడు ఆ వచ్చే స్మెల్తో ఇల్లు మొత్తం కూడా ఎంత ఇదిగా ఉంటుందనండి. అసలు నిజంగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా ఈ క్లే పాట్లో మనం కుక్ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే హెల్త్కి మంచిది, అంతేకాకుండా చాలాసేపు మనం ఏ రెసిపీ చేసినా కూడా వేడిగా అలాగే ఉంటుందండి. ఇంకా టేస్ట్ కూడా నార్మల్ స్టీల్లో కానీ ఇంకా మిగతా వాటిలో చేసేదానికంటే క్లే పాట్లో చేసేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొత్తిమీర కాడల్ని కూడా వేసుకున్నాను. కొత్తిమీర కాడల్ని టై చేసేసుకొని ఇందులో వేసుకున్నాను. నార్మల్గా కొత్తిమీర కంటే కొత్తిమీర కాడల్లోనే మనకి ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఇలానే బాగా కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి ఈ రకంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుచారుని మనం ఇడ్లీలోకి సర్వ్ చేసుకోవచ్చు, అలాగే బోండాలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ బెంగళూరులో బోండా సూప్ అనేది దొరుకుతుంది. అంటే ఇలా పప్పుచారులాగా చేసి అందులో బోండాస్ వేసి ఇస్తారు. ఒకసారి అలా కూడా మీరు ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా క్లే పాట్లో ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఈ పప్పుచారుకి కాంబినేషన్గా బ్రింజల్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఈ బ్రింజల్ ఫ్రైని నేను సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మేతి పౌడర్ వేసుకున్నాను. నేను మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకుంటానండి. ఆ మెంతి పొడిని అన్ని రెసిపీస్లో యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. అంటే ఇలా మనకి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోని కూడా బాగా మగ్గనివ్వాలి. టొమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ కరివేపాకును కూడా 2 మినిట్స్ మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకున్నాను. అంటే ఒక వంకాయని మనం 4 పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మరి చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటే బాగుండదండి. ఇలా చేసుకుంటేనే ఈ రెసిపీకి టేస్ట్ అనేది. హై ఫ్లేమ్లో 5 మినిట్స్ మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అంటే ఒక హాఫ్ కుక్ చేసుకోవాలి మనం. చూడండి, బ్రింజాల్ కొంచెం కుక్ అయిపోయింది కదా. ఇది మొత్తం మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ రకంగా హాఫ్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ధనియా పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. బ్రింజాల్తో మనం ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చునండి. ఇప్పుడు నేను స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి 5 మినిట్స్ మగ్గనిచ్చాను. 5 మినిట్స్కి మనకు బ్రింజాల్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాము కుక్ అయిందా లేదా అనేది. చూడండి, బ్రింజాల్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని దంచుకొని వేసుకున్నాను.
6-7 వెల్లుల్లి రెబ్బల్ని నేను రోట్లో వేసుకొని దంచుకొని వేసుకున్నానండి. రోట్లో వేసి దంచడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. వెల్లుల్లి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. ఇందులో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర పచ్చి కొబ్బరి పొడి అయిపోయింది కాబట్టి నేను ఎండు కొబ్బరి వేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 30 to 40 seconds ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బ్రింజాల్ ఫ్రైని నేను కొంచెం పక్కన పెట్టేసుకొని కొంచెం అలా కడాయిలోనే ఉంచేసానండి. అందులో ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్లోనే ఉందండి. ఇలా బాగా మిక్స్ చేసేసి తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. మనం ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మీకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఇలా బ్రింజాల్ ఫ్రైలో రైస్ వేసుకొని తినడం. అలాగే ప్లేట్లో కొంచెం రైస్ వేసుకొని వేడి వేడి పప్పుచారు వేసుకొని ఆ పప్పుచారులో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రింజాల్ ఫ్రై వేసేసుకొని మిక్స్ చేసుకొని తింటే అసలు ఎంత బాగుందోనండి. నిజంగా తప్పకుండా ట్రై చేయండి. ఇది నాకు తెలిసి మన తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ కదండి. పప్పుచారుతో పాటు బ్రింజాల్ కానీ పొటాటో కానీ ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా ఇష్టంగా తింటాం కదా మనం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు శ్రేయు ఇంట్లో ఉన్నాడు కాబట్టి నేను శ్రేయుకు ఈ బ్రింజాల్ రైస్ అయితే ఇస్తాను. నేను పప్పుచారు అన్నం అయితే తినేస్తానండి. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. శ్రేయు ఎక్స్ప్రెషన్స్ చూడండి. లంచ్ బాక్స్లో నేను అప్పుడప్పుడు ఈ రైస్ అయితే ప్యాక్ చేసేస్తానండి. కానీ వేడివేడిగా తినడం అయితే ఇదే ఫస్ట్ టైం. స్కూల్లో వాళ్ళు తినేసరికి కొంచెం చల్లగా అయిపోయి ఉంటుంది కదండి. 1 o'clock అలా అవుతుంది కదా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.